ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని జై భారత నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాని ముగిసిన అధ్యాయంగా మార్చాయని ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్నికలకు ముందే ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధించుకునే దిశగా కార్యాచరణ ఉంటుందంటున్న జై భారత నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పోయిన అధ్యయనం అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ మరొకసారి ప్రత్యేక హోదా అనే పేరు తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి కూడా జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు ఇవాళ ప్రత్యేక హోదా గురించి కూడా పోరాటం చేస్తూ ఉంటున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అసలుగా ప్రజల్లో ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం సాధించుకోవాలి అన్న కాన్సెప్ట్ ప్రజల్లో ఉందంటారు. ఏ విధంగా చైతన్యపరుస్తారు? మళ్ళీ ముఖ్యంగా నేను మొదట మీరు ఈ బ్యాడ్జి ధరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎస్, కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రత్యేక హోదా తీసుకురావాలన్న సంకల్పం ఉండాలన్నది ఈరోజు, అందుకని ఈ బ్యాడ్జి పెట్టుకుంటాను. ఈరోజు అనునిత్యం అనుక్షణం ఇది ధరించి ప్రతిరోజు నేను ప్రతిజ్ఞ చేసుకొని బయటకు వస్తాను అని సంకల్పం చేయాలి. ఎందుకంటే ప్రజలు పొలిటికల్ పార్టీలను నమ్మారు. వీళ్ళని కనుక గెలిపిస్తే వీళ్ళు తెస్తారండి. 2014లో కూడా 3 పార్టీలు కలిసి పోటీ చేసాయి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. అప్పుడు కూడా ఏమన్నారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్నారు. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ వద్దన్నారు, ప్యాకేజ్ అవసరం అన్నారు. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ కావాలన్నారు. కేంద్రం మనల్ని మోసం చేస్తుందని ఎన్డీఏ ప్రభుత్వంలోంచి బయటకు వచ్చేసి ధర్మ పోరాట దీక్షలు చేశారు. అంటే ఆ పార్టీకి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రానికి రావాలి అన్నది వాళ్ళు కూడా నమ్మారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏమన్నారు? మీకు బ్రహ్మాండమైన విజయం నాకు ఇవ్వండి, అక్కడ మెడల్ వంచి తీసుకొస్తాను అన్నారు. మరి 22 ఎంపీలు అయ్యారు, రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు. కానీ ఆయన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఏమన్నారు? వాళ్లకు 250 సీట్లు వచ్చింటే మనం అడిగేవాళ్ళం, కానీ వాళ్ళకు మెజారిటీ వచ్చేసింది ఆ పార్టీకే. కాబట్టి మనం కేవలం రిక్వెస్ట్ చేయగలం, కానీ మనం వాళ్ళని డిమాండ్ చేయలేము, కమాండ్ చేయలేము అని ఆయన అన్నారు. డిమాండ్ కమాండ్ చేయడానికి 4 అవకాశాలు దొరికాయి మనకి. 4 అవకాశాలు వచ్చాయి మనకు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వచ్చినప్పుడు 2019లో అవకాశం ఉంది. తర్వాత రాష్ట్రపతి ఎన్నికప్పుడు ఒక అవకాశం వచ్చింది మనకు. ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు వచ్చింది. మొన్నటికి మొన్న ఆగస్టులో జరిగిన సివిల్ సర్వీసెస్ అమెండ్మెంట్ బిల్లు మనకు ఢిల్లీ ప్రభుత్వం, అప్పుడు కూడా అవకాశం వచ్చింది. మరి ఈ 4 అవకాశాలు 2 పార్టీలు ఎందుకు ఉపయోగించుకోలేదు? రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటించిన తర్వాత వాళ్ళు అడక్కముందే మేమే మీకు ఓటేసేస్తామని చెప్పారు వాళ్ళు. అది ప్రత్యక్షంగా రాష్ట్రపతి క్యాండిడేట్ ఎవరైతే, అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, ఈ 2 పార్టీలకు నేను అభినందనలు తెలియజేస్తున్నారు, మేము అడగకుండానే మాకు మద్దతు ఇచ్చినందుకు. అంటే ఆ పరిస్థితి మీకు ఉండింది కదా, అప్పుడు ఎందుకు అడగలేదు? మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము చేస్తామని. వాళ్ళు ఏమన్నారు? ముగిసిన అధ్యాయం అన్నారు. మరి పాండిచ్చేరిలో ఎందుకు చెప్పారు ఆర్థిక మంత్రి? మీకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఒక ప్రత్యేక స్టేటస్ ఇస్తాము పాండిచ్చేరికి అని ఎందుకన్నారు? మరి అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డంకి లేదా? అందువల్ల పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో ఎన్కే సింగ్ గారు 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన అన్నారు, 14th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడా కూడా ఈ స్పెషల్ స్టేటస్ గురించి మేము ఎక్కడా ఉల్లేఖించలేదు. మేము చెప్పాము, ఇప్పటికి కూడా నేను చెబుతున్నాను, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలంటే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఆయన స్పష్టంగా రాశారు ఆ పుస్తకంలో. మరి ఇన్ని అవకాశాలు పోయిన తర్వాత కేవలం దానివల్ల ఏమవుతుంది? రాష్ట్రం నష్టపోతుంది. రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు. రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. ఎంత వాళ్ళ కష్టాలు వస్తున్నాయి. రాష్ట్రానికి అప్పులు చేయాల్సి వస్తుంది, జీతాలు పే చేయడానికి అప్పులు చేయాల్సి వస్తుంది, ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితులన్నిటికీ ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా. కాబట్టి ఇప్పుడు తీసుకురండి అని వాళ్ళని అడుగుతున్నాం. ఇది జాగరూకత తట్టి లేపడానికి మాత్రమే ఈరోజు నేను పెట్టిన మీటింగ్. ఈ పార్టీ మేము తీసుకెళ్తామన్నది కదా, అందరం కలిసి తీసుకెళ్దాం, ఇదందరి మన బాధ్యత అని గుర్తు చేయడానికి ఈరోజు పెట్టిన ఈ మీటింగ్. సార్, ప్రధానంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ బలమైన యువత ఉన్నారు మన దేశంలో. కానీ 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే విభజన హామీలు కూడా మనం నెరవేర్చుకోలేకపోయాము. యూత్ కూడా ఓట్లు వేస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు, ప్రశ్నించట్లేదు రాజకీయాల్లో. యువతలో చైతన్యం రావడానికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? అందుకనే అన్నాం, ఈ బ్యాడ్జ్ ఒకటి ధరిద్దాం, మనం బ్రెడ్జ్ ఒకటి తీసుకుందాం. తర్వాత 26 జనవరి మన రిపబ్లిక్ డే సందర్భంగా ఒక మ్యాసివ్, మనం మొత్తం స్టేట్లో కూడా ఒక ప్రతిజ్ఞ అన్నది మనం చేద్దాం అందరం కలిసి. దానివల్ల తరువాత మీ దగ్గరికి ఓట్లు అడగడానికి ఎప్పుడైతే రాజకీయ పార్టీలు వస్తాయో వాళ్ళకు ఒక బ్యాడ్జీ ఇవ్వండి, ముందు ఈ బ్యాడ్జీ వేసుకోండి అనండి, మా ముందు ఆ ప్రతిజ్ఞ చేయండి, చేసిన తర్వాతే మీరు ఓటు అడగండి అని ప్రజలు ఎప్పుడైతే అడగడం మొదలు పెడతాయో రాజకీయ పక్షాలను, అప్పుడు వాళ్లలో కూడా ఆ బాధ్యత వస్తుంది. ఇదంతా ఏంటంటే ఎవరు తెస్తున్నారు ఎవరు తేవట్లనేది కాదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అన్నది మన సంకల్పం.
ఆ సంకల్పాన్ని అందరూ కలిసి చేద్దాం. వీరు చేయాలి, వారు చేయాలి అన్నది కాదు. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి చేయాలి. యువతరం కూడా మీరు అన్నట్టు యువతరం బ్రహ్మాండమైన సంఖ్యలో ఉంది. కాబట్టి యువతరం నిర్ణయించుకుంటే మా ప్రస్తుత ఈ పరిస్థితి, ఉద్యోగాలు లేని పరిస్థితి, తర్వాత ఈ పరిస్థితి నిన్నే వెళ్ళొచ్చాను. చాలామంది ధర్నా చౌక్లో కూర్చున్నారు, అంగన్వాడీ వాళ్ళు కూర్చున్నారు, టీచర్లు కూర్చున్నారు, తర్వాత డిగ్రీ కాలేజెస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా మనకు సకాలంలో జీతాలు రావట్లేదు అనేది ఒక డిమాండ్. దానికి ప్రధానమైన కారణం మన దగ్గర వనరులు తగ్గిపోయాయి. దానికి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చుకోకపోవడం. కాబట్టి అందరం కలిసి సాధిద్దామన్నదే ఇప్పుడు ప్రధానమైన సంకల్పం దీంట్లో. సార్, అంటే గత పరిస్థితులు వదిలేస్తే ఇప్పుడు పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామనేసి అంటుంది. అదే నినాదంతో కలిసి పోటీ చేసి ఇదంటే పార్లమెంట్లో బలంగా మాట్లాడాలంటే గెలిచి పార్లమెంట్లో గెలిస్తేనే మాట్లాడగలం. అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా మీకు? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎందుకు పెట్టలేదు? ఆ ప్రభుత్వమే ఉందిగా. అప్పుడు ఫిబ్రవరిలో జరిగింది డిస్కషను. జూన్ 2 నుంచి ఈ యాక్ట్ వచ్చింది. మరి ఆ చట్టంలో ఎందుకు రాయలా? 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నామని అందులో ఎందుకు రాయొచ్చుగా? అంటే ఏమవుతుందంటే ఎలక్షన్ల కోసం మళ్ళీ అదే మాట్లాడతారు. మరి ఎందుకు చేయలేదు మీరు ఆ సందర్భంలో? చట్టంలోనే దీన్ని ఎందుకు మీరు ఇంక్లూడ్ చేయలేదు? ఎందుకంటే రాజ్యసభలో మాట్లాడారు అన్ని పార్టీలు. ఒకరు 5 సంవత్సరాలంటే ఒకరు 10 సంవత్సరాలు అన్నారు, మేనిఫెస్టోల్లో కూడా పెట్టారు. మరి చట్టంలో ఎందుకు తీసుకురాలేదు? కాబట్టి మీరు అందరం కలిసి ఈ ఎలక్షన్ల ముందే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలి. ఇది కేవలం ఎలక్షన్ నినాదం కాకూడదు. ఎన్నికల ముందే అందరం కలిసి పనిచేస్తే, ఎన్నికల ముందే తీసుకురాగలిగితే ఇంకా అంశం ఉండదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశం ఉండదు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పేసి కేంద్రం ప్రకటించాలి. ఆ విధంగా మనం చేయగలగాలి అన్నది ప్రధానమైన దీంట్లో సంకల్పం. థ్యాంక్ యూ సార్. అది ప్రత్యేకంగా చూసుకుంటే కూడా ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం కాదు. వచ్చే ఎన్నికలకు ముందే దాని మీద ఒక క్లారిటీ రావాలి. ఆ విధంగా కూడా పోరాటం చేయాలి. అలాంటి పోరాటం చేసే విధంగా కూడా తన కార్యాచరణ ఉంటుందంటూ కూడా జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు.